ఈ మధ్య కాలంలో కొన్ని డెత్స్ గురించి విన్నాం. ఊరికే షటిల్ ఆడుతూ చనిపోవడం, జిమ్ చేస్తూ చనిపోవడం. ఏజ్ ఏ ఏజ్‌తో సంబంధం లేదసలు. ఇవి యెస్. ఎందుకు జరుగుతున్నాయి అంటే అప్పుడొచ్చింది ఒక ఆన్సర్. చాలామంది కోవిడ్ టైంలో రకరకాల ఏవేవో తీసుకున్నారు. అంటే వ్యాక్సిన్స్ యాహ్! తీసుకున్నారు దానివల్ల అన్నారు కానీ, దానికి కూడా ఒక ఆన్సర్ చెప్పారు. ఇది దీని వల్ల కాదు అని ఒకటి కన్ఫర్మ్ చేస్తూ వచ్చిందన్నట్లుగా విన్నాను నేను. మరి ఇవి ఎందుకు జరుగుతున్నాయి? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏంటంటే మేడం, వరల్డ్‌లో జరిగిన 2 వ్యాక్సిన్స్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. హ్మ్. టీటీఎస్ అని అంటాం. ఈ ఎఫెక్ట్ అన్నవి 2 వ్యాక్సిన్స్‌లో ఒకటి మనకి బాగా విరివిగా ఎళ్ళిన కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్‌కి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. హుహు. అది ఎంత మేరకు అనంటే ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్. హుహు. తర్వాత రెండోదేంటంటే ఫైజర్ రిలీజ్ చేసిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో యూఎస్‌లో, ఇక్కడ కూడా కొంతమంది అఫోర్డ్ చేయగలిగినోళ్ళు తెప్పించుకున్నారు అది. హ్మ్. దానికి కూడా ఈ కాంట్రా ఇండికేషన్స్ కనబడినాయి. హుహు. మిగతా వ్యాక్సిన్స్ ఆర్ సేఫ్. ఓకే. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటనంటే చాలా మందిలో కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాతన దే హ్యావ్ నాట్ చెక్డ్ దేర్ లెవెల్స్. హ్మ్. ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎలా ఉన్నాయో చూసుకోలేదు. సో వచ్చింది, నియర్ బై స్టోర్కి వెళ్ళారు, లేదంటే ఎక్కడో డాక్టర్ని కలిసారు, ఒక ఒక కిట్ కింద తీసుకుని వాడేసి తగ్గించేసుకున్న తర్వాత దే ఆర్ ఇంటూ నార్మల్ రేంజ్. కోవిడ్లో ఉన్న బిగ్గెస్ట్ కాంప్లికేషన్ ఏంటనంటే క్లాట్స్ ఫామ్ అవుతుంది. హ్మ్. ఈ క్లాట్స్ ఫామ్ అయినాయా లేదా అని చెక్ చేసుకోకుండా ఎస్కేప్ అయిపోయాం కదా అని చెప్పేసి డే టు డే రన్నింగ్కి వెళ్ళిపోవడం, హ్మ్. లేకపోతే కోవిషీల్డ్ లాంటి వ్యాక్సిన్స్ ఏమైనా తీసుకున్న వాళ్ళల్లో కూడా ప్రీ ఇండికేటెడ్గా ఏదైనా కండిషన్స్ ఉంటే, అంటే ఇంట్లో వారసత్వంగా మేనమావల్లోనో ఫాదర్స్కో హార్ట్ కంప్లైంట్స్ ఉంటే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అవే మనం చూస్తున్న రీసెంట్ డెత్స్. హుహు. దీనికి రోజు భయపడాలా? ఇంట్లో ఎవరికైనా హార్ట్ అటాక్ ఉంటే రోజు భయపడాలా అంటే అవసరం లేదండి. స్క్రీనింగ్ టెస్ట్లు అని కొన్ని ఉంటాయి, హ్మ్. ప్రతి ఆర్గాన్కి ఉంటాయి. అలాగే హార్ట్ స్క్రీనింగ్ కూడా టెస్ట్లు ఉంటాయి. ఏ మేజర్ థైరోకేర్ కానీ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూట్స్ దే ఆఫర్ ఏ కార్డియాక్ మార్కర్ ప్యాకేజ్. హ్మ్. సమ్వేర్ డౌన్ ద లైన్ 2500 రూపీస్ వరకు ఉంటుంది. హ్మ్. ఇఫ్ యూ గో దట్ టెస్ట్ ఇయర్లీ వన్, ఇఫ్ యూ రన్ ద టెస్ట్ ఇయర్లీ వన్స్, ఆటోమేటికల్గా కార్డియాక్ రిస్క్ ఏమైనా ఉందా లేదా, వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది ఐడెంటిఫై అవుతాయి. హుహు. ఆ 2500 గురించి అఫోర్డబిలిటీ గురించి మాట్లాడుతుంటే ఇంక మనం ఏం చేయలేం, బికాస్ దట్ ఈస్ ఆల్సో టెస్ట్. నేనైనా సరే అది కట్టి చేయించుకోవాల్సిందే. ఓకే. సో ఎవరికైతే ఈ భయం ఉందో, నాకు కోవిడ్ వచ్చింది, లేదంటే నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను, ఛాతీ నొప్పి వస్తుంది, ఇలాంటి భయాలు ఉంటే కార్డియాక్ మార్కర్స్ అనే టెస్ట్ చేయించుకోగలిగితే దే విల్ నో దట్ దేర్ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉన్నారు అనేది. ఓకే. రెగ్యులర్గా చూసేది ఏంటంటే ఎవరన్నా హార్ట్ భయం ఉంటే వచ్చి ఈసీజీ తీయించుకుంటారు, హ్మ్. 2D ఎకో స్కానింగ్కి వెళ్తుంటారు. అవి రోగం వచ్చాక ఐడెంటిఫై చేసే టెస్ట్. ఓకే. రోగం వస్తుందా లేదా అని గుర్తించే టెస్ట్లు అనేవి అవి కాదు. ఓకే. హ్మ్. దాన్నే స్క్రీనింగ్ టెస్ట్లు అని అంటాం. అదే. ప్రతి ఆర్గన్కి ఉంటాయి. హ్మ్. క్యాన్సర్స్ కూడా స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి. హుహు. కాకపోతే ప్రతిదీ మన పబ్లిక్ డొమైన్లోకి అవైలబిలిటీ చేసేస్తే ఏమవుతుందంటే అది ఎక్స్‌ప్లాయిట్ అవుతుంది. యూ కెన్ గో టు ఎనీ డాక్టర్, ఏ ఆర్గాన్ మీద డౌట్ ఉన్నా సరే దానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్లు మీరు చేయించుకోగలిగితే, స్క్రీనింగ్ టెస్ట్లు ఎప్పుడు డయాగ్నోస్టిక్ టెస్ట్లు అంత కష్టం కానీ అంత ఖర్చు కానీ ఉండవు. హ్మ్. చేయించుకోగలిగితే 100% మీకు ఆ కంప్లైంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది కూడా ఐడెంటిఫై అవుతాయి. ఓకే. అంటే పెద్ద ఏజ్‌లో అయితే ఓకే. ఇలా Yes, కొంచెం ma'am. టెస్ట్‌లవి అవసరం అనుకోవచ్చు. కానీ యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఈ అలాంటి వాళ్ళలో కూడా ఇలాంటి సమస్య అంటే మరి అప్పటినుంచి ఆ టెస్టులు చేయించుకుంటూ ఎలా ఉంటారు? అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే మేడం, లైఫ్ స్టైల్ చేంజెస్. దెర్ ఇస్ ఎ వెరీ డ్రాస్టిక్ చేంజ్ ఆఫ్టర్ కోవిడ్. హ్మ్. చాలా వరకు ఏంటనంటే మొబిలిటీస్ మారిపోయినాయి. వైటమిన్ డి డెఫిషియన్సీస్కి వచ్చేస్తున్నారు. లిటరల్గా చెప్పాలంటే అసలు ఆల్మోస్ట్ రోజు మొత్తంలో ఒక 10-15 మినిట్స్ కూడా సన్లైట్ తగలలేని వాళ్ళే చాలా ఎక్కువైపోయారు. హ్మ్. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది మనకి ఇంకొక 5-10 ఇయర్స్ దాటితేనే కానీ సీరియస్లీ హ్మ్. వాట్ ఇట్ ఈస్ గోనా కాజ్ అనే ఆర్క్ మనకు కంప్లీట్గా తెలియదు మాట. ఇప్పుడు నేను ఒక 6 మంత్స్ బ్యాక్ ఒక డేటా చదివాను. హ్మ్. మనకి నాలెడ్జ్ లూజ్ ఉంటుంది కదా, మనకి జ్ఞానదంతాలు ఉంటాయి కదా, హ్మ్. ఇప్పుడు రాబోయే పిల్లల్లో జ్ఞానదంతాలు అనేవి ఉండవు, ఓకే. ఇంకసలు రావు. రావు. ఎందుకనంటే పర్పస్ ఆఫ్ ఈ టూత్ ఏంటి, ఏదైనా నవిలి పీక్కుని తింటున్నప్పుడు ప్రాసెస్కి వీఆర్ యూజింగ్ స్పూన్స్, మొత్తం కట్ పీసెస్ అయిపోయి తింటున్నాము. డిఎన్ఏ ఇస్ మార్కింగ్ ఇట్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. హుహు. ఎలాగైతే మనకి ఇంతకుముందు ఎత్తు ఎక్కువ 8 feet ఉండేటోళ్ళు అనేటోళ్ళు, తోకలు ఉండేవి, ఇవన్నీ ఎట్లాగైతే పోతే ఎరాడికేట్ అయినాయో ఈ జా లైన్ చిన్నదవుతుంది. హుహు. బికాస్ వీ డోంట్ నీడ్ టు హ్యావ్ దట్ బిగ్ టు చూ. సో జనరేషనల్లీ వాట్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ అన్నది రీసెర్చ్ ఓన్లీ కెన్ టాక్. హుహు. ఇప్పుడు మనకి ఎదురుగా కనబడుతున్న ఈ రీజన్స్.
దీస్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్ రీజన్స్ అంటే చెప్పలేం. అందుకనే ఎవరైనా యంగ్ వయసులో ఉన్న వాళ్ళలో అలవాట్లు ఉంటే ఖచ్చితంగా కార్డియాక్ మార్కర్ టెస్టులు చేయించుకోవాలి. అండ్ మానేయాల్సిన అలవాట్లు ఖచ్చితంగా మానేసేయాలి.